వస్తుంది 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 వచ్చేస్తుంది అని మా ఆశను వ్యక్తం చేస్తూ మిమ్మల్ని ఊరిస్తూ ఈరోజు నిజంగా మీ ముందుకు వచ్చేస్తుంది. దీని వెనకాల ఎంతో పరిశ్రమ ఉంది, ఎంతో తపన ఉంది, ఎంతో కృషి ఉంది, ఎంతోమంది ప్రాణం పెట్టి పనిచేసినటువంటి సినిమా. ఆటోనగర్ సూర్య సబ్జెక్టు దేవకట్ట గారు టెక్నీషియన్స్ అందరికీ కూడా వాళ్ళ మనసుల్లోకి ఎక్కించి ఆ క్వాలిటీ రాబట్టుకోవడం కోసం ఆయన ప్రయత్నం చేశారు. ఆయన ప్రయత్నంలో 100% సఫలీకృతం అయ్యారు. సో ముందుగా ఇవాళ వేదిక ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ మ్యూజికల్గా. సో అనూప్ రూపెన్స్కి సో దేవకట్ట గారు చెప్పిన సబ్జెక్టు విన్న తర్వాత ఆయన ఫస్ట్ నాకు చెప్పిన మాట ఏంటంటే, సబ్జెక్ట్ చాలా బాగుందండి, చాలా కొత్తగా ఉంది, చాలా ఛాలెంజింగ్గా ఉంది. ముఖ్యంగా పాటలు డైరెక్టర్ గారికి ఏం కావాలో సిచ్యువేషన్ బట్టి నేను చేసేస్తానండి. రికార్డింగ్ అనేది నాకు చాలా ఛాలెంజింగ్గా ఉంది. నాకు మనస్ఫూర్తిగా అంటే నా టాలెంట్ని బయట పెట్టుకునే అవకాశం కల్పించే ఒక సబ్జెక్టుని ఆయన ఇచ్చారు. థ్యాంక్స్ అండి, ఇలాంటి మంచి సబ్జెక్ట్ని నాకు ఆఫర్ చేసినందుకు అని చెప్పి చాలా ఎగ్జైట్ అయ్యి అనూప్ రూపెన్స్ సినిమా సబ్జెక్ట్ విన్న వెంటనే రియాక్ట్ అయ్యాడు. ఆయన ఏవైతే చెప్పాడో ఈ సినిమాకి రికార్డింగ్ విషయంలో అంత అద్భుతంగా చేశాడు. అనూప్ రూపెన్స్ ఇంతవరకు చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు, ఈ సినిమాకి చేసిన రికార్డింగ్ అనేది చాలా మంచి పేరు తీసుకొస్తుంది. ఫైనల్గా రేపు వస్తున్నాం కదన్నా, ఖచ్చితంగా వస్తున్నాం. మెయిన్గా ఈరోజు ఈ ఫంక్షన్ చేసుకోవడానికి, రేపు సినిమా రిలీజ్ కావడానికి ముందుండి ఈ యుద్ధాన్ని నడిపిస్తుంది రాజుగారు. అంటే సమస్యలు అన్నిటిని కూడా ఆయన ఎక్స్పీరియన్స్ యూజ్ చేసి, అంటే ఎక్కడ గ్రిడ్ లాక్ ఉన్నా కూడా ఆ గ్రిడ్ లాక్స్ బ్రేక్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు. సో హోప్ఫుల్లీ విల్ బీ దేర్, నాట్ హోప్ఫుల్లీ విల్ డెఫినెట్లీ బీ దేర్ టుమారో మార్నింగ్ షోకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జర్నీ స్టార్ట్ చేయడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వెంకట్ గారికి, అండ్ నేను చెప్పిన సబ్జెక్ట్ని వాళ్ళు క్రియేటివ్గా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ నన్ను కూడా ఎంజాయ్ చేయనిస్తూ ప్రొడ్యూస్ చేశారు ఈ సినిమాని. అదే ఎంజాయ్మెంట్ యూనిట్ మెంబర్స్ అందరూ ఫీల్ అయ్యారు వర్క్ చేసేటప్పుడు. చైతన్య కానీ, మీకు సినిమా మేము చాలా కష్టపడి చేసినట్లు అనిపించవచ్చేమో కానీ చాలా ఇష్టపడి సంతోషంగా చేసిన సినిమా ఇది. లాస్ట్ 1 వీక్లో వాళ్ళ ఎఫర్ట్స్ వల్ల యూనిట్ వాళ్ళందరికీ, ప్రేక్షకులకి అందరికీ మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చారు. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ టుమారో. I'd like to thank Max India Productions. ఈ జర్నీ స్టార్ట్ చేసినందుకు, దట్స్ రియలీ ఇంపార్టెంట్. అండ్ అఫ్ కోర్స్ అనూప్, ఈ ట్రిపుల్ ప్లాటినం ఫంక్షన్ ఎప్పుడో చేయాల్సింది, కానీ అన్నీ మంచికే జరుగుతాయి అంటారు. సినిమా రిలీజ్ లేట్ అయినా కూడా I'd like to thank the media, ప్రేక్షకులందరికీ, అభిమానులందరికీ. సినిమా కిల్ చేయకుండా you maintain the hype and అదే బజ్ మార్కెట్లో ఇట్స్ గోయింగ్ ఆన్, చాలా పాజిటివ్ బజ్ ఉంది. సో థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. అండ్ మై హోల్ టీమ్, దేవకట్ట, యాక్చువల్గా ఆటోనగర్ సూర్య పక్కన పెడితే కూడా ఐ థింక్ దేవకట్ట as one person I'll trust him always. Last 1 year also మనం కొత్త ఐడియాల మీద we've been working on them. So our journey will always continue no matter what. Thank you Deva, thank you very much. And the whole team, Srikanth, Sam, everyone, thank you all so much for this journey. Thank you. లాస్ట్ వీక్ ఇదే ప్లేస్లో ఈ సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్లో మీరు అందరు ఉన్నారు. సో ఆ రోజు 27th సినిమా రిలీజ్ చేస్తామని చాలా కాన్ఫిడెంట్గా ఫస్ట్ టైం ఈ సినిమా విషయంలో నేను మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. సో వచ్చిన తర్వాత మళ్ళీ 3 days బ్యాక్ చాలామంది మీడియా మిత్రులు ఫోన్ చేసి, ఏంటి సార్ 27th ఉంటుందా ఉంటుందా దాదాపు ఒక 10 ఫోన్ కాల్స్ అటెండ్ చేశాను. ఒకటే కాన్ఫిడెన్స్, లేదు 27th చెప్పిన డేట్కు సినిమా రిలీజ్ అవుతుంది, వచ్చేస్తుందని. అంటే అంత కాన్ఫిడెన్స్గా నేను ఈ సినిమా విషయంలో ముందుండటానికి లాస్ట్ ప్రెస్ మీట్ అప్పటికి నేను సినిమా చూడలేదు. బట్ డైరెక్టర్ అండ్ ఫైనాన్సర్స్ నాకు సినిమా చూపిస్తానే ఒక 3 days ఆడుకున్నారు. వీళ్ళు సినిమా చూపించారు, బట్ నన్ను ప్రెస్ మీట్కి తీసుకొచ్చేసారు. ప్రెస్ మీట్కి వచ్చాక నేను కమిట్ అయిపోయా. సో ఇంకా నాకు తప్పించుకోవడానికి అవకాశం కూడా లేదు.
బట్ నేను ప్రెస్ మీట్ అయ్యాక కూడా నేను దేవాకు కంటిన్యూగా కాల్ చేస్తున్నాను, అదేంటి దేవా సినిమా చూపిస్తున్నారు, ముందు సినిమా చూపించండి. సో ఎలాగో నేను కమిట్ అయిపోయిన డబ్బులు సినిమా ఎలా ఉన్నా కడతాను, ఎందుకంటే ఇప్పటివరకు నాకు హిస్టరీలో లేదు డబ్బులు కట్టినట్టు తక్కువ కట్టినట్టు. సో కాన్ఫిడెంట్ కంటే మెల్లిగా వాళ్ళకు ఒక 2-3 డేస్ టైం పట్టింది కాన్ఫిడెన్స్లోకి రావడానికి. టెక్నికల్ ప్రాబ్లం చెప్తారు, డిఐ కాలేదు సార్ అంటారు, సౌండ్ రాలే అంటే అప్పుడే ఎర్రబాస్ వచ్చిన వాళ్ళకి చెప్పాల్సిన సమాధానాలు అన్నీ చెప్పారు. నాకు 16 సినిమాలు తీసినా నాకు తెలియదా ఎక్కడేం జరుగుతుందని. సో అన్నీ ఫాలో చేసి ఒక ఫైన్ డే మార్నింగ్ 6 o'clock షో రెడీ చేసి సినిమా చూపించారు. ఆ సినిమా చూశాక నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ సినిమా ఎట్టి పరిస్థితిలో 27th రిలీజ్ కావాలి, దానికోసం ఎన్ని ఎఫర్ట్స్ అయినా పెట్టి ఈ సినిమాని ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్లాలనే ఫైట్ చేశాను లాస్ట్ 5 days నుంచి. అంటే నా సొంత సినిమాలు కూడా నేను ఎప్పుడు ఇంత కష్టపడలా. ఆఫీస్లో కూర్చొని ఫోన్ల మీద పనులు జరిగేటి. ఈ సినిమా విషయంలో ఎవ్రీవేర్ సెన్సార్ దగ్గర కానీ ఇంకా అదర్ ఇష్యూస్ దగ్గర కానీ, ఇంకా ఇప్పుడు మీ ప్రెస్ మీట్ అయ్యాక వెళ్ళాక కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కూర్చొని షార్ట్అవుట్ చేయాల్సినవి. సో అవి కూడా షార్ట్అవుట్ అయిపోతాయి. సో అంటే వన్స్ ఆ సినిమా చూసిన తర్వాత నేను ఫీల్ అయింది అది, అంటే నిజంగా ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఇంత మంచి సినిమాని ప్రేక్షకుల దగ్గరికి ఆన్ టైం తీసుకెళ్ళాలి.